హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లల గురించి అండి. ఈరోజు మనం పిల్లలు బాగా చదువుకోవడానికి, చదువులో వెనుకబడకుండా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అంటే ఖచ్చితంగా తల్లి చేయాల్సిన పని అండి ఇది. అయితే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే మనం వీడియోలో ఏం చేస్తున్నానంటే పిల్లల అభివృద్ధికి గణేశుని పూజ చేసి ఏ మంత్రం జపిస్తే జ్ఞానం, పురోగతి, అలాగే విద్య, ఉద్యోగం ఏ ఆటంకాలు లేకుండా జ్ఞానం పెరుగుతుందో, మతిమరుపు లేకుండా క్షుణ్ణంగా చదువుతారో ఆ మంత్రం అయితే ఇప్పుడు నేను చెప్తానండి. అయితే మనం పూజ చేసేటప్పుడు ఏం చదువుతాం? గం గణపతియే నమః అనే మంత్రం చదువుతూ విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తాం. ఇది దేనికండి ఈ మంత్రం? విఘ్నాలు తొలగడానికి అనమాట. అంటే మనం ఏదైనా పని అనుకుంటాం చూసారా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇలాంటివి అనుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఏ ఆటంకం రాకుండా చూడు తండ్రి, ఏ ఆటంకాలు కలగకుండా విఘ్నాలు తొలగించు తండ్రి అని చెప్పి మనం ఆ మంత్రం అయితే చదువుతాం. ఓం గం గణపతియే నమః అని. అయితే పిల్లలకి చదువులోని ఈ మంత్రం కాదండి చెప్తాను. విద్య, జ్ఞాపక శక్తి పెరగడానికి, మెయిన్గా జ్ఞాపక శక్తి పెరగడానికి మనం ఏం చదవాలంటే ఓం ఐం గం గణపతియే నమః అని చదవాలండి. ఐం అనే అక్షరం బీజాక్షరం అండి, సరస్వతీదేవికి సంబంధించిన బీజాక్షరం. అమ్మ అనుగ్రహం ఉండాలి, చదువులో బాగా రాణించాలి, జ్ఞాపక శక్తి పెరగాలి అని చెప్పి మనం అమ్మవారికి అంటే సరస్వతీదేవికి, అలాగే గణేశుడికి కూడా మనం పూజ చేయాలండి. అయితే ఈ బీజాక్షరం చేర్చి మనం చదవాలి. ఓం ఐం గం గణపతయే నమః అనే ఈ మంత్రం పిల్లలతో నిత్యం ప్రతిరోజు స్నానం చేయించి ఈ మంత్రం అయితే చదివించండి. నిజంగా మంచి స్కిల్ వస్తుందండి. అస్సలు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి చదువులోని. ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. పిల్లలకి ఖచ్చితంగా ఈ మంత్రం కనుక రోజు వాళ్ళకి అలవాటు అయిపోవాలన్నమాట. రోజు గణేశుడి ముందు కూర్చొని మనం ప్రతి తల్లి కూడా కూడా దీపాలు, ధూపాలు ఇవన్నీ కూడా మనం సమర్పిస్తాం. అలాగా అంటే పిల్లలు చేసుకోలేరు. ఒక పక్క పూజ, ఒక పక్క వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలంటే చేయలేరు. కాబట్టి సాయంత్రం పూటైనా చేయొచ్చు, లేదంటే ప్రతిరోజు మార్నింగే తొందరగా కొంచెం మనం పూజ అన్నీ రెడీ చేసి, దీపాలు, ధూపాలు అన్నీ రెడీ చేసి, నైవేద్యం ఇవన్నీ పెట్టి వాళ్ళకేంటంటే ఓన్లీ పిల్లలకి నమస్కారం చేసి ఆ 2 నిమిషాలైనా దేవుడి దగ్గర కూర్చోబెట్టి ఆ మంత్రం కనుక రోజు విఘ్నేశ్వరుడు ముందు ఎదురుగా కూర్చొని కానీ చదివారనుకోండి, పోనీ 108 సార్లు చదవలేకపోయినా కనీసం 11 సార్లు అయినా చదివించండి. హారతి ఇచ్చి ఆ గణేశుడి దగ్గర వేసిన అక్షింతలు పిల్లలకి వెయ్యండి. నిజంగా ఎంత మంచి రిజల్ట్ అంటే పిల్లలకి అస్సలు వాళ్ళు ఎంత చలాకీగా ఉంటారంటే విద్యలోనే కాదండి, మిగతా పనులు కూడా మీకు చకచక చేసి పెడుతుంటారు. అంటే ప్రతి తల్లి కూడా మనమే చేయాలి కాబట్టి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించేది ప్రతి తల్లి కాబట్టి తల్లికి ఇవన్నీ ఉంటాయండి, తప్పదు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిందాక ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చిన వరకు కూడా మనదే బాధ్యత. కాబట్టి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వెళ్తూ